సరిగమలకు ఇప్పుడు ఒక కొత్త వాయిస్ పరిచయం అయింది. ఆమె వాయిస్ వింటే సెలయేరు కూడా కాస్త ఆగి ఆమె వాయిస్ని వింటుంది. అంత బాగుంటుంది ఆమె వాయిస్. ఆమె ఎవరో కాదు, మాలోతు కార్తిక. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసనే రాధ, నీ పేరు పలకకుండా కాసేపు తలవకుండా కాలాన్ని దాటగలనా. కార్తిక మా సిస్టర్. ఇంత వైరల్ అవుతుందని తెలీదు. విలేజ్ బ్యాక్గ్రౌండే అయినా కానీ తన వాయిస్తో, తన మంచి పాటతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలామంది కూడా తన వాయిస్కి ఫిదా అయ్యారు. అందుకే తనని చాలామంది అప్రిషియేట్ చేస్తూ, తనని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆమె కార్తిక. ఇప్పుడు మనం ప్రజెంట్ ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాలో ఉన్నాము. హాయ్ కార్తిక. హాయ్ సార్. మీరు బాగున్నారా అడిగే కంటే ముందు మీ వాయిస్ బాగుందా అని అడుగుతున్నాను. బాగుందా మీ వాయిస్? బాగుందండి, చాలా బాగుంది. ఎందుకంటే మీ వాయిస్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. మీరు పాడిన పాట సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది అండ్ చాలామంది షేరింగ్స్. టోటల్గా అసలు ఏంటి బీభత్సం అనిపించింది. ఎంత బాగుంది మీ వాయిస్. థ్యాంక్ యూ సార్. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకా ఇలానే చాలా మంది దాకా నాకు ఫ్యాన్స్ ఉండాలి. నేను చాలా బాగా పాడాలి అని కోరుకుంటున్నాను. మీరు పాడిన పాట ఉంది కదా, అది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ఆ పాటతో ఒక స్టార్ట్ చేద్దామా ఇంటర్వ్యూ? ఓకేనండి. తానానే 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 తననే తానానే తందానే తననే తానానే 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 తననే తానానే తందానే తననే నండూరి రాగంలో వేటూరి గానంలో పాటయ్యి వినబడుతోంది. ఆత్రేయ రచనల్లో ఆ బాపు బొమ్మల్లో తెలుగమ్మ నడిచొస్తోంది. సరిగమల సంద్రంలోనే చిక్కుకున్న పడవయ్యి నువ్వే రావేళ, సరిగమల చినుకుల్లేనే తడిసిపోయా గొడుగయ్యి నువ్వే రావేళ, మా ఊరి ఎంకి పాటల్లో ఎన్నో భావాలు దాగేనంట, ఆ పాట నేడు నా నోట జారి నీ చెవులకు చేరేనంట. ఓ రాగం నువ్వెక్కడున్నా నీ తీరం చూపాలంట, ఓ గానం నువ్వెక్కడున్నా నీ గమ్యం చేరాలంట. నండూరి రాగంలో వేటూరి గానంలో పాటయ్యి వినబడుతోంది. ఆత్రేయ రచనల్లో ఆ బాపు బొమ్మల్లో తెలుగమ్మ నడిచొస్తోంది. తానానే 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 తననే తానానే తందానే తననే తానానే 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 తననే తానానే తందానే తననే. వావ్, సూపర్. చాలా బాగుంది మీ వాయిస్. అసలు మీరు ఇంకో పాట పాడాలి. మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం, చెప్పలేని ఏదో భావం నాలో కలిగేలే, సంద్రపు అలలు పొంగే తీరం తాకే వేళ మునిగే మనసు అసలు బెదరలేదులే, రేయి పగలనక ఎండా వాననక తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా, లోకముంక వైట్కుంట పాలి కింద పడి ఎచ్చే మూలి అన్నది అనుకోనిది
గొలుసు పోలే ఈ భూమి ఊగెనిప్పుడు తొడగాలి వజ్రమల్లే ఈ నింగి మెరియునిప్పుడు ఒక వెండి గొలుసు పోలే ఈ భూమి ఊగెనిప్పుడు తొడగాలి వజ్రమల్లే ఈ మనసు ఊగెనిప్పుడు మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం చెప్పలేని ఏదో భావం నాలో కలిగేలే సంద్రపు అలలే పొంగే తీరం తాకే వేళ మునిగే మనసు అసలు బెదరలేదులే. మీ సార్ రమేష్ సార్ అన్నారు కదా, అంటే ఆయన ఫస్ట్ ఎప్పుడు పెట్టారు సోషల్ మీడియాలో? అంటే మిమ్మల్ని, అంటే మీ పాట ఒక పాట పాడి వాట్సాప్ పెట్టండి అని అడగడానికి కారణం ఏంటి? అంటే మాకు ఒక విజ్డమ్ లీగ్ అని ఒక ప్రవీణ్ కుమార్ సార్ పెట్టారండి ఓకే ప్రోగ్రామ్. అయితే దాంట్లో మా స్కూల్ వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు. మమ్మల్ని ఒక టీం, మేము ఆ టీంలో నేను ఒక దాన్నండి. ఓకే ఓకే. అయితే నేను వాళ్ళలో కలిసి పాడాను, ప్రైజ్ కూడా వచ్చింది. సో నెక్స్ట్ అది ఆ ప్రోగ్రామ్ అవ్వగానే పాడమన్నారు, పాడి పంపించాను. సో అలా పంపించారు. సో మీ వాయిస్ బాగుంది, అక్కడ బాగా పాపులర్ అయింది కాబట్టి ఆయన సోషల్ మీడియాలో పెట్టారు. అవునండి. సోషల్ మీడియాలో పెట్టిన విషయం మీకు తెలుసా? అంటే పెడతారని తెలీదు, జస్ట్ అలా పంపించాను. పెట్టి నాకు తర్వాత సర్ప్రైజింగ్గా చూపించారు. సో ఇలా సోషల్ మీడియాలో పెట్టాను, ఇంత పాపులర్ అంటే సడన్గా ఒక వైరల్ అయిపోయింది ఆ వాయిస్, ఒక నైట్లోనే పాపులారిటీ వచ్చిందండి. సరే, ఇంకో మెలోడీ సాంగ్ మాకోసం. పెదవి దాటని మాట ఒకటుంది తెలుసుకో సరిగా, అడుగుతావని ఆశగా ఉంది అడగవేం త్వరగా, ఇదిగిదిగో కళ్ళలో చూడు కనబడదా, ఎవరున్నారు ఎవరెవరు ఎందుకుంటారు నీ వరుడే, నవ్వుతున్నాడు ఉండాలి నువ్వు నూరేళ్ళిలా చిలిపి కళ, బాగుంది కానీ నీ కోరిక కలైతే ఎలా, పెదవి దాటని మాట ఒకటుంది తెలుసుకో సరిగా, అడుగుతావని ఆశగా ఉంది అడగవేం త్వరగా లలలలలా. మీరు కూడా చాలా పెద్ద ఎత్తుకు ఎదగాలని మేము కూడా ఆశపడుతున్నాం. థ్యాంక్ యూ.